బ్రెస్ట్ ఎన్హాన్స్మెంట్కి చాలా సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి మనకు. చాలామందికి ఈ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకోవాలంటే, బ్రెస్ట్ ఎన్లార్జ్ చేయాలంటే స్కార్ లేకుండా మనం బ్రెస్ట్ ఎన్హాన్స్ చేయగలుగుతామా? స్కార్ యాక్చువల్గా మనం ఇంప్లాంట్ పెట్టాల్సి వచ్చినప్పుడు ఎయిదర్ సబ్మామరీ అంటాం, అంటే బ్రెస్ట్ కింద ఫోల్డ్లో కానీ, అది కామనెస్ట్గా పెట్టే ప్లేసు. కొంతమందికి పెరియోలా అంటే ఏరియోలా ఎక్కడైతే డార్క్ ఉంటుందో అందులోంచి కూడా మనం ఇంప్లాంట్ పెట్టగలుగుతాం. కొంతమందికి నాకు బాడీ మీద స్కార్ వద్దు అన్న వాళ్ళకి మనము యాక్సిల్లా అంటే మనం చెవి కింద భాగం నుంచి కూడా మనం ఇంప్లాంట్ ఇన్సర్ట్ చేయగలుగుతాం. మనకు ఈ 3 స్కార్స్లో సబ్మామరీ స్కార్ మనకు కనపడుతుంది ఎక్కడైతే బ్రెస్ట్ కింద పెట్టిన గ్లాండ్. యూజువల్గా ఏరియోలా స్కార్ కనుక కరెక్ట్గా చేస్తే అది మనకు ఆల్మోస్ట్ ఏరియాలో కలిసిపోయి స్కార్ ఉన్నట్టు కూడా కనపడుతుంది. దిర్ ఇస్ నథింగ్ లైక్ అ స్కార్లెస్ బ్రెస్ట్ ఇంప్లాంట్స్. స్కార్ని మనం కనపడకుండా ప్లేస్ చేయగలిగితే అది ఆల్మోస్ట్ స్కార్లెస్గా ఉంటుంది. సో ఎవరికైనా బ్రెస్ట్ ఇంప్లాంట్స్ గురించి ఆర్ బ్రెస్ట్ ఇంప్లాంట్ సేఫ్టీ గురించి ఇలాంటి ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా మీ నియరెస్ట్ ప్లాస్టిక్ సర్జన్ కానీ రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ మీరు కనుక కాంటాక్ట్ చేస్తే మీకు పర్టికులర్గా మీ సిచ్యువేషన్ బట్టి అది ఇంప్లాంట్ సరిపోతుందా లేదంటే దానికి ఇంకా లిఫ్ట్ ఏమైనా అవసరం అవుతుందా ఇవన్నీ కూడా ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని మనం డిసైడ్ చేయగలుగుతాం. ఇది వెరీ సేఫ్ అండ్ ప్రూవెన్ థింగ్. దీంతో క్యాన్సర్ వస్తుందని చాలామందికి అపోహలు ఉంటాయి. అలాంటి ఎటువంటిది లేదు. చాలా సేఫ్ ప్రూవెన్ మెథడ్ ఇది. ఎవరికైనా మనం ఈజీగా విత్ ఇన్ హాఫ్ డేలో మనం ఆ రిజల్ట్ ఇవ్వగలుగుతాం. 1 to 2 days ఆఫ్ రికవరీ కనుక ఉంటే సరిపోతుంది.